హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుమారి కొమర. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు సింపుల్గా నేను ఇలా పూజ చేసుకున్నాను. ఇలాగ ఈరోజు పూజ చేసుకోవడం వల్ల మన ఇంట్లో మనకి శని దోషాలు ఏమున్నా ఈరోజు పోతాయి. ఈరోజు అందరూ కూడా అమ్మవారిని పూజించుకోవాలి. ఇప్పుడు ఈ ఉగాదికి అమ్మవార్లకి ఎంతో శక్తి ఉంటుంది. దానివలన మనకి మన ఇంటికి ఏ గోల తగలదు. అలాగే మనందరం చాలా సంతోషంగా ఉంటాం. ఈ సంవత్సరం అంతా అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు పాలు నైవేద్యంగా పెట్టాలి అమ్మవారికి. ఆ మహాలక్ష్మి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. అలానే వచ్చే సంవత్సరం కిందటి సంవత్సరం మనం ఎలాగైతే ఎన్ని కష్టాలు పడి ఉంటామో అందరికీ తెలుసు. అది నేను కూడా చాలా కష్టాలే భరించాము. అలానే మనకి ఈరోజు చాలా ఈ సంవత్సరం అంతా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ ఉగాది నుంచి అందరికీ మంచి రోజులు రావాలి. ఎవరు ఏ కష్టంలో ఉన్నా సరే ఆ కష్టాలన్నీ పోయి సంతోషాలు ప్రతి ఒక్క ఇంట్లో ఉండాలి. పేదవారు మంచివారి ఇంట్లో ఉండాలి ఆ సంతోషం. అదే నేను కోరుకుంటున్నానండి. ఈ దేవుడి పూజలు అందరికీ చాలా ఉపయోగపడతాయి. నా వీడియో మీకు చాలా బాగా ఉంటుంది. చూసి నాకు సపోర్ట్ చేయండి. అలాగే నా చిన్న మినీ వీడియోస్ ఉంటాయి, వాటికి కూడా సపోర్ట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ సంవత్సరం అంతా అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మనం ఎన్నో బాధలు భరించి ఉంటాము. కిందటి సంవత్సరంలో చాలా సమస్యలు ఎదుర్కొంటాము. అవన్నీ పోయి మనందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాము. ఈరోజు మనం ఎంతగానో సంతోషంగా ఉండాలి. ఏ చెడు మాటలు మన నోటంట రాకూడదు. వచ్చినా సరే వెంటనే మళ్ళీ మనంతలో మనమే సంతోషంగా ఉండేలా చూసుకోవాలి. ఎవరితో గొడవ పడకూడదు, ఎవరితో చెడు మాటలు ఆడకూడదు, మన ఇంట్లో వాళ్ళని తిట్టకూడదు, మన పిల్లల్ని ఏమనకూడదు, బయట వాళ్ళని ఏమనకూడదు. ఒకవేళ బయట వాళ్ళు మనల్ని వచ్చి అన్నా సరే మనం ఏమీ అనకూడదు. అలాగా మీరు ఈరోజు ఉండండి. ఈ ఉగాది రోజున అందరము హ్యాపీగా ఉంటే ఈ సంవత్సరం అంతా అందరము హ్యాపీగా ఉండాలి. అదే కోరుకుంటున్నాను నేను. మన సబ్స్క్రైబర్స్ అందరూ బాగుండాలి, ఇంకా అందరూ కూడా బాగుండాలి, అదే కోరుకుంటున్నాను. ఇలానే సింపుల్గా పూజ చేసుకున్నానండి. ఎక్కువ ఆర్భాటాలతో ఏం చేయలేదు. సింపుల్గానే పూజ చేసుకున్నాను. ఎందుకంటే ఉన్నవాళ్ళు ఎంతైనా చేసుకుంటారు పూజలు, కానీ లేని వాళ్ళు మాత్రం ఇలానే సింపుల్గానే చేసుకుంటారు. వాళ్ళకున్న దాంట్లోనే, వాళ్ళకున్న అమౌంట్లోనే వాళ్ళు చేసుకుంటారు. అలానే నేను కూడా పూజ చేసుకున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి. మీ ఫ్యామిలీతో మీరు హ్యాపీగా ఉగాదిని జరుపుకోండి. అలానే మీరు చేసిన వంటకాలన్నీ అందరూ ఫ్యామిలీతో కూర్చొని తింటూ బాగా ఎంజాయ్ చేయండి. ఈ రోజున వీలైతే అమ్మవార్లు ఈ టైంలో అమ్మవార్ల గుడికి ఎక్కువగా వెళ్తుంటాం కదండి. ఎక్కడ చూసినా సరే అమ్మవార్ల గుళ్ళు అస్సలు ఖాళీ ఉండవు. అమ్మవారిని దర్శించుకుంటారు చాలామంది. చాలా లైన్లు ఉంటాయి అక్కడ. అమ్మవారి కోసం అంతమంది వస్తుంటారనమాట. ఆ గుడికి అంతమంది వస్తుంటారు. ఎందుకంటే మాకు ఈ సంవత్సరం అంతా బాగుండాలి తల్లి అని వాళ్ళు కోరుకుంటారు. అందుకే చాలామంది నోకాలం తల్లిని, పైడితలం తల్లిని అందరు అమ్మవార్లకు కూడా పూజలు చేసుకుంటారు. గుడికి వెళ్తారు, కోళ్ళు కోస్తారు, చాలా బాగా జరుపుకుంటారు. అలాగా బాగుంటుందండి అలా పూజలు చేసుకోవడం వల్ల.
అలానే నేను కూడా ఈరోజు గుడికి వెళ్ళాను, అమ్మవారికి దర్శించుకున్నాను. చాలా హ్యాపీగా ఉంది. పిల్లలు బాగుండాలి, మనం బాగుండాలి, మన చుట్టుపక్కల వాళ్ళు బాగుండాలి అని కోరుకుంటున్నానండి. నేను అదొకటే నాకు కావాలండి. ఈ వీడియో మీకు నచ్చితే ఎలాగైనా లైక్ ఇవ్వండి, నన్ను సపోర్ట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ 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 ఆశీస్సులు ఎప్పుడూ నాకు ఉండాలని కోరుకుంటున్నానండి. చూడండి ఎంత సింపుల్గా పూజ చేసుకున్నానో. ఇలానే చేసుకోండి, మనకున్న దాంట్లోనే చేసుకోండి పూజదిని. ఏమీ ఎక్కువగా ఒకళ్ళు చూసి ఒకళ్ళు ఎక్కువగా నేర్చుకుంటున్నారు, ఇవి ఉండాలి, అవి ఉండాలి, అవి పెట్టాలి, ఇవి పెట్టాలని. అలా ఏం కాదు, మనకున్న దాంట్లోనే మనం జరుపుకోవాలి. చూడండి, మీకు మహాలక్ష్మిని చూపిస్తాను, ఒకసారి చూడండి. మా ఇంటి మహాలక్ష్మి చూడండి ఎలా సర్దుకున్నానో, ఎలా బొట్లు పెట్టానో. అది గంధంతో అలాగా పెట్టి దాని మీద బొట్లు పెట్టానండి, కుంకుమ బొట్లు పెట్టాను. అది ఒక దండలాగా చాలా అందంగా ఉంది అమ్మవారికి. అలానే ఎర్ర పువ్వులతోటి మొత్తం అలాగా డెకరేషన్ లాగా మొత్తం అమ్మవార్ల ఫోటోలు, దేవుని ఫోటోలు అన్నిటికీ పెట్టాను.